మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా కల్తీ 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 ఈ మాట చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా కల్తీ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కల్తీని ఎలా గుర్తించాలి, ఈ కల్తీ ఉన్న ఫుడ్ తింటే మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, సో దీని గురించిన పూర్తి డిస్కషన్. మనతో పాటు ఫుడ్స్ ఎలా కల్తీ అవుతున్నాయి, వాటిని ఇంట్లో ఎలా గుర్తించవచ్చు తెలియజేయడానికి స్మార్ట్ ఫుడ్స్ ల్యాబ్ నుంచి పండి ప్రకాష్ గారు ఉన్నారు. ఈ కల్తీ ఫుడ్స్ తింటే వచ్చే అనారోగ్య సమస్యలు, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి తెలియజేయడానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. గుడ్ ప్రోటీన్ సోర్స్, డాక్టర్ దగ్గరికి వెళ్తే వెజ్ లో మంచి ప్రోటీన్ సోర్స్ ఏదంటే కందిపప్పు గురించి చెప్తారు. ఆ కందిపప్పు కల్తీ అవుతుంది, అంటే కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది. దీన్ని ఎట్లా టెస్ట్ చేసుకోవాలి ఇంట్లో? అసలు కొనేటప్పుడు టెక్స్చర్ కానీ ఏం చూసి తెచ్చుకోవాలి? ఆర్గానిక్ ఏది, నార్మల్ ఏది అని ఎలా తెలుస్తుంది? ఇది మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా సింపుల్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్గా జరిగింది. ఒక కందిపప్పు తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఆయన ఒక సూర్యాపేటలోనే ఎక్కడో రీటైల్ షాప్కి ఇచ్చారు. ఆ షాప్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పట్టుకున్నారు. అది శాంపుల్ తీశారు, కలర్ ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన నాకు మామూలుగా ఫోన్ చేశారు, సరే ఇలాగా అడల్టరేషన్ అన్నది దాంట్లో పట్టుకున్నారు, ఏంటి నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఛాలెంజింగ్ స్టడీ. మీరు కలర్ కలగకపోతే ఛాలెంజింగ్ స్టడీ ఉంటుంది, దానికి అప్లై చేయండి అని చెప్పాను. రెండోది రియల్గా మీరు కలిపారా అంటే కలిపాం సార్ అని. మరి కలిపినప్పుడు అది తప్పు కదా, మీరు పెనాల్టీ అయితే పెనాల్టీ, ఏదైతే యాజ్ పర్ లా ఉందో అది మీరు ప్రొసీడ్ అవ్వాల్సిందే అని చెప్పాను. ఆయన ఒక మాట చెప్పాడు, సరే ఇది నా తప్పు కాదు, పబ్లిక్ కన్జ్యూమర్కి కలర్ అట్రాక్షను, నేను కలర్ కలపకపోతే వాళ్ళు కొనరు. ఇప్పుడు నేను ఒరిజినల్ తీసుకెళ్ళినా వాళ్ళు నమ్మేలా లేరు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. సో దాన్నే ఇప్పుడు నేను పబ్లిక్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీడియో చేస్తున్నాం. అందులో కందిపప్పు రెండు నేను పెట్టాను. ఈ కలర్ చూసారు కదా, సో ఇది జస్ట్ లైట్ కలర్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సీడ్ని బట్టి. నేను ఇప్పుడు వాటర్లో వేస్తున్నాను, సీడ్ వెరైటీని బట్టి. జస్ట్ ఇది వాటర్లో వేయండి, అలాగే మార్కెట్లో షైనీగా ఉన్న ఎల్లో దాల్ తీసుకోండి. సో అట్రాక్షన్ ఏంటంటే కలర్ ఈజ్ అట్రాక్షన్. అంటే ఎప్పుడైనా పాలిష్డ్గా ఉంటేనే, పాలిష్ రైస్, పాలిష్ కందిపప్పు ఇవన్నీ పాలిష్డ్గా ఉంటేనే మనకి ఇష్టం. అన్పాలిష్డ్ అంటే ఇష్టం లేదు. అన్పాలిష్డ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ తెలియదు చాలామందికి. మనం ఏది తీసుకోవాలో అసలు అది మర్చిపోయారు జనం. ఉన్నదే పాలిష్డ్ అనుకుంటున్నారు. పాలిష్డ్ వల్ల ఎవరికి తెలిసింది, డిపార్ట్మెంట్కి టెస్టింగ్ చేస్తే తెలిసిపోయింది. పబ్లిక్కి అవేర్నెస్ తెలియాలి కదా. సో ఇప్పుడు పాలిష్డ్ ఏదైతే కలర్ ఉందో అది నేను చూపిస్తున్నాను. సో ఇది అవసరం ఏం లేదు, అవసరం లేదు. టు అట్రాక్ట్ ద కస్టమర్. వాళ్ళు చెప్పిన ఒకటే ఒకటి ఆన్సర్ ఏంటి, సార్ ఇది కలర్ లేకపోతే వాళ్ళు తీసుకోరు, పబ్లిక్ తీసుకోరు. దానికి మన దగ్గర ఉన్న జవాబు ఏంటి, మనకి ఒరిజినల్ కలర్ తెలియాలి. ఒరిజినల్ కలర్ అంటే మనకి ఏదైతే పప్పు కలిపామో అది లైట్ పేల్ ఎల్లోగానే వస్తుంది, అది ఒరిజినల్గా ఉంటుంది. వేరేజ్ మనం కడిగితే కూడా వస్తుంది కదా. ఇది చూడండి ఎలా ఉంది. సో దీంట్లో అగైన్ మళ్ళీ రిస్క్ అంటే సూడాన్ డైస్, రోడమెన్ బ్లూ ఇలాంటి ఏదైతే బ్యాండ్ ఉన్నాయో అది ఆయనకి తెలియకపోవచ్చు, అదే కలపచ్చు. సన్సెట్ ఏలో కలపచ్చు, సన్సెట్ ఏలో అలౌడ్ అయ్యి ఉండొచ్చు, కానీ కందిపప్పులో కలపమని చెప్పలేదు. దట్ ఈజ్ ఓన్లీ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ప్రొడక్ట్లు చేసుకోవడానికి, ఏ బేకరీ వాటికి ఇచ్చిన ప్రొవిజన్ని దే ఆర్ యూజింగ్ ఫర్ ద సీరియల్స్ అండ్ పల్సెస్ విచ్ ఆర్ నాట్ అప్రూవ్డ్ బై ది ఎఫ్ఎస్ఎస్ఏ. ఎఫ్ఎస్ఎస్ఏలో వీలు కానటువంటివన్నీ కూడా ఓవర్కమ్ చేసి వీళ్ళు చేస్తున్నారు. దానికి ఒకటే ఒకటి రీజన్ చెప్పినంటే పబ్లిక్కి ఇదే ఇష్టం, కలర్ ఉన్నవే ఇష్టం అని చెప్పాడు. ఏం లేదు, తీసుకోరు సార్, మాది ఒరిజినల్ కాదనుకుంటారు సార్ అంటే. అది ఒరిజినల్ పెట్టినా కొనేలా లేరు అన్నాడు. సో ఇప్పుడు మేము ఆలోచించే విధానం ఏంటంటే ఏ ప్రోగ్రామ్ చేసినా కన్జ్యూమర్ సెంట్రిక్గా చేసి కన్జ్యూమర్కి ప్రతిదీ ఒరిజినల్ ఎలా ఉంటుంది అన్న స్టాండర్డ్ మోడల్స్ చూపించి సో అలాంటివి కొనుక్కోండి చెప్పాలని మేము ప్రయత్నిస్తాం. డాక్టర్ గారు, తరచుగా మిమ్మల్ని అడిగే ప్రశ్నే కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది అని. అంటే ఇలాంటి కలర్ కలిపిన కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకపోతే ఏం వస్తుంది మరి? జనరల్గా కలర్స్ అంటే కంటామినేటెడ్ కాబట్టి హెవీ మెటల్స్ కాబట్టి వస్తుందండి. బట్ ఈ పల్సెస్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కందిపప్పుకి కలర్తో పాటు వేరే టైప్ ఆఫ్ పప్పులను కూడా కల్పిస్తారు.
వెయిట్ కోసము అనమాట. కాస్ట్ చీప్ దొరుకుతాయి కదా మనకి నార్మల్గా డ్రైవర్స్ వాటిల్లో. జనరల్గా కొన్ని సేమ్ టైప్ ఆఫ్ కందిపప్పు ఉన్నాయి, కొన్ని సీడ్స్ దొరుకుతాయి, అవి కలిపేస్తారు. అవి వల్ల దానివల్ల ఎక్కువ పాయిజనింగ్ అవుతుంది. కొన్ని కంట్రీస్లో ఏంటంటే కందిపప్పు బదులు ఆ పప్పు తినేస్తారు. తినడం వల్ల ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం రావటము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. యాక్చువల్లీ కందిపప్పు లాగే వేరే కందిపప్పు కూడా ఉంటుందా? వేరే పప్పులు ఉంటాయి, ప్రతిదానికి ప్యారల్ గా కొన్ని ఉంటుంది అనమాట. సో కందిపప్పు ఉన్న షేప్ లో కాకుండా వేరే షేప్ లో సేమ్ అదే టైప్ లో ఉంటుంది. వాటిని మిక్స్ చేస్తారు యాక్చువల్గా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అంటే హెల్త్ వైజ్ సార్ చెప్పినట్టు ఏంటంటే కలరింగ్ ఈజ్ ఫర్ కన్జ్యూమర్ పర్పస్, ఫర్ డాక్టర్ పర్పస్ ఏంటంటే అసలు ఆ కందిపప్పులోనే పప్పు ఉన్నది కందిపప్పు కాదు అని. అవును, సిమిలర్ గా ఒకటి ఉంటుంది, అది తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇలాగే ఎర్ర చందనం అని పిచ్చి చందనం లాగే ఉంటుంది. ఓ, సో అది కొంచెం తిక్కుగా పెద్దగా ఉన్నట్లు సీడ్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకు అసలు కందిపప్పు ఎలా ఉంటుందనే ఇప్పుడున్న జనరేషన్స్ ఎవరికి తెలియదు కాబట్టి ఈ కెన్ యూజ్. దాంతో ఏంటంటే అవి పాయిజనస్ టైప్ అనమాట. ఇప్పుడు మనకి విలేజెస్ లో చాలా టైప్ ఆఫ్ చిన్న చిన్న చెట్లు పాయిజనస్ టైప్. అవి తింటే ఇప్పుడు మనం మష్రూమ్స్ కోసం తిన్నప్పుడు మష్రూమ్ పాయిజనింగ్ అయ్యి చనిపోయారు అని చెప్తారు కదా, అట్లాగే కొన్ని సీడ్స్ కూడా ఉంటుంది అనమాట. అవి కలిపేస్తారు. కలిపినప్పుడు వాడికి అడ్వాంటేజ్ అది, ఫైనాన్షియల్ అడ్వాంటేజ్. అది మాకు డేంజర్ యాక్చువల్గా. ఫర్ డాక్టర్స్ సేక్ కలరింగ్ ఏజెంట్స్ కన్నా ఆ పప్పుతోనే ఎక్కువ డేంజర్. జనరల్ గా కూడా ఈ పప్పులు తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది అంటారు. అంటే నార్మల్ ఒరిజినల్ ఆర్గానిక్ కందిపప్పు తింటే రాదు కదా? అట్లా ఏం లేదండి. కొంతమందికి అంటే మేము మామూలుగా ప్రాక్టీస్లో ఏంటంటే కొంతమందికి కందిపప్పు తిన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ వస్తుంది, పెసరపప్పు తింటే రాదు. ఇంకోటి ఏంటంటే ఇవి హై ప్రోటీన్ అన్నమాట. యాక్చువల్గా హై ప్రోటీన్ అండ్ ఈజీలీ అబ్జర్బుల్ ప్రోటీన్. అందుకే మనకి స్టార్టింగ్ పుట్టినప్పుడు మనం రైస్ స్టార్ట్ అయినప్పుడు రైస్ స్టార్ట్ చేస్తారా లేదో తెలియదు కానీ పప్పు మాత్రం స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే హై ప్రోటీన్ అంటే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఇవి బ్లోటింగ్ ఎక్కువ వస్తాయి చాలా మందికి. సో కాకపోతే అది పర్సన్ స్పెసిఫిక్. అంటే కొంతమందికి కందిపప్పు తింటే వస్తుంది, కొంతమందికి పెసరపప్పు తింటే వస్తుంది. అంతే తప్పించి స్పెసిఫిక్గా రీజన్స్ లేవు దాంట్లో. బట్ హై ప్రోటీన్ కాబట్టి ఆబ్వియస్లీ బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్ సోర్స్ ఏదంటే మనము పల్సెస్ ఆర్ హైయెస్ట్ ప్రోటీన్. వెజిటేరియన్స్ అయితే ఇదే చెప్తాము. ఇదే. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే అలాంటి పిచ్చి పిచ్చి పప్పులు కలిపేయడం ఒకటి, వెయిట్ కోసము ఇలాంటి కలర్స్ అట్రాక్ట్ చేయడం. మీకు నాన్ వెజ్ కాదు, ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా హైయెస్ట్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? పప్పు నుంచి వస్తుంది, పల్సెస్ నుంచి వస్తుంది. చెప్పా డాక్టర్. ఇప్పుడు రెడ్ పప్పు అని ఇంకొకటి దొరుకుతుంది కదా, అది మంచిదేనా? అది కూడా మంచిది, తీసుకోవచ్చు. ఓకే. సో అది కూడా అది తీసుకున్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని చెప్తుంటారు. పప్పు అనేది ప్రోటీన్ కదా. మీరు ఇప్పుడు కొంతమందిని జిమ్కి వెళ్ళే వాళ్ళని ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళకి బ్లోటింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు మనకి బ్లోటింగ్ రావడం అనేది వెరీ కామన్. అయితే ఈ కలరు కలిపిన మనం కడిగేస్తాం కాబట్టి ఎక్కువ వెళ్ళదేమో లోపలికి. అవును, కొంతమంది కడుక్కున్న తర్వాత పోయింది, కొంత అయితే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు కొన్ని చోట్ల అయితే కడగరు, డైరెక్ట్గా ఉడకబెడతారు. జనరల్ గా కడిగితే పోతే వాడు కంటామినేట్ చేయలేదు. నెక్స్ట్ టైం వాడి షాప్ మనం వెళ్ళాం కదా. షాప్ అనేది అంటే ఆయన చెప్పిన పర్పస్ ఏంటి? టు అట్రాక్ట్ ద పబ్లిక్, బట్ అది ఏమవుతుంది? డ్యామేజ్ టు ది పబ్లిక్. అది డాక్టర్ గారు, సార్ మనం ఈ ప్రోగ్రామ్ ఏది చేసినా కానీ ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి, సో ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి సోర్స్ నుంచి తీసుకోవాలనేది ఈసారి అడిగి చెప్తున్నాము. మిమ్మల్ని అడిగి ఎలాంటి ఇష్యూస్ వస్తాయని, ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి లేదా ఫుడ్ పాయిజన్ అయినట్లు అనిపిస్తుంది, బయట ఫుడ్ తినకపోయినా ఇంట్లో ఫుడ్ వల్ల కూడా అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరే బెటర్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.